ఏ ఆసుపత్రిని చూసినా ఏమున్నది గర్వకారణం, రోగుల అవస్థలే సర్వం అన్నట్లుగా సర్కార్ దవాఖానాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. రోగులకు వసతుల కల్పనలో విఫలమవుతున్నాయి. సరైన వైద్య సేవలు అందించడంలో వెనకడుగు వేస్తున్నాయి. పలు ఆసుపత్రులు గేటు నుంచే రోగుల సహనానికి పరీక్ష మొదలవుతుంది. ఓపీ చీటీ కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి. కూర్చునేందుకు కుర్చీ కూడా ఉండదు, నిలబడేందుకు స్థలం దొరకదు. ఓపీ తీసుకున్నాక వైద్యుల రాక కోసం ఎదురు చూడాలి. ఒకవేళ రోగి ఉన్నా ఇదే మాట వినపడుతుంది, ఇదే పరిస్థితి కూడా వినపడుతుంది. కష్టం పూర్తిగా వినకుండానే సెకండ్ల వ్యవధిలో నెక్స్ట్ అంటున్నారు. పరీక్షలు, వాటి రిపోర్టుల కోసం దాదాపు 2 రోజులు తిరగాలి. ఆసుపత్రిలో చేరాలంటే బెడ్ కోసం పైరవీలు చేయాలి. సిబ్బంది చీదరింపులు సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారంతా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు కావడంతో మిన్నుకుండిపోతున్నారు. తాజాగా పిఠాపురం జిల్లా సిహెచ్సిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కాకినాడ జిల్లా పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గేటు బయట కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డుతో రోగులకు వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఈ సిహెచ్సిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు గర్భిణి ప్రాణాలు పోయాయంటూ బాధితులు ఆందోళన చేశారు. దీనిపై విచారణ జరిపి ఆసుపత్రి సూపరింటెండెంట్ను సరెండర్ చేసిన ఆసుపత్రి వర్గాల్లో ఏ మార్పు కనిపించడం లేదు. వైద్యుల కబూర్లతో కాలక్షేపం చేస్తుంటే కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డు వైద్య సేవలు చేస్తున్నారు. అంతేకాకుండా వైద్యులు శిక్షణ పొందిన తోటీలు చేయాల్సిన పోస్ట్ మార్టం ప్రక్రియను కూడా సెక్యూరిటీ గార్డుతోనే చేయిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గాయాలు, ఇతర అనారోగ్య సమస్యలతో వస్తే వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డు వైద్య సేవలు అందిస్తున్నారు. గాయాలకు కుట్లు వేయడం వంటివి చేస్తున్నారు. దీనితో రోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వేలాది మందికి వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూటమి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిలో దిగజారిన వైద్య సేవలకు నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపైన ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తి ప్రియా స్పందిస్తూ తమ ఆసుపత్రిలో తోటీలు లేనందున సెక్యూరిటీ గార్డుతో పోస్టుమార్టం విధులు చేయిస్తున్నట్లు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మరో ఘటన చోటు చేసుకుంది. రాత్రిపూట పిహెచ్సిలో సిబ్బంది లేక చలి జ్వరంతో వచ్చిన వ్యక్తి వైద్యం అందక మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడు శరభవరం గ్రామానికి చెందిన వ్యక్తి చేబ్రోలులో నివాసముంటూ ఒక హోటల్లో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత నెల రోజులుగా పిహెచ్సిలో నైట్ సిబ్బంది ఉండకపోవడంతో వైద్యానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలం చేబ్రోలు అండి, గత 6 నెలల కానీ ఇక్కడ స్టాఫ్ సరిగ్గా చేస్తలేదండి. రాత్రుల్లో తాళాలు వేసేసి ఫ్యాన్లు వేసి పోతున్నారండి. కనీసం ఇక్కడ సెక్యూరిటీ కూడా లేడు. రాత్రి అతను నీరసంగా ఉన్న 2 గంటలకు వస్తే తాళాలు వేసేసి వెళ్ళిపోయారంట. ఎవరూ లేరు, అసలు పట్టించుకో. గత 6 నెలల క్రితం కంప్లైంట్ పెట్టాం ఎన్నో చుట్లు. ఇక్కడ స్టాఫ్ 6 లేరు 7 లేరు, లాలాలది పైన చేయలేదన్న. మొత్తం మీద హాస్పిటల్ మాకు ఉందని ఎంత గర్వపడ్డాం, అంతా పెంట చేసేసారు. సర్వనాశనం అయిపోయింది. హాస్పిటల్ ఉందని కూడా మాకు సేపులో కూడా తెలుస్తలేదు. ఇయ్యోపేమో గొల్లపురంలో హాస్పిటల్ ఉంది, ఇక్కడేమో మన రాగింపాడులో హాస్పిటల్ ఉంది, ఎంత నీట్గా ఉన్నాయి. పిఠాపురం అన్నట మాకు చేపులోకి హాస్పిటల్ లేదని పొట్టు పెట్టి ఆ ఏళ హాస్పిటల్ కట్టించాం. వాడు బంగ్లా కింద ఉండేది, ఇది తయారు చేయించి హాస్పిటల్ పెట్టి గౌరవంగా చెప్పుకున్నాం. పక్కన ఏకే మలవారు అక్కడి నుంచి కూడా వస్తున్నారు ప్రజలు. ఇలా కూడా ఇందులోనే సెలవులు వేసేసి అటెండెన్స్ వేసేసుకుని వాళ్ళు కమిటీ అయిపోయి వేరే సెలవు పెట్టుకుని బయటకు పోతున్నారు. ఇక్కడ వచ్చి వాళ్ళు అసలు ప్రజలు కనీసం మాత్రలు కూడా కనీసం ఏ మాత్ర ఇస్తున్నాడు ఏటో ఒళ్ళు లేకుండా ఎడుతుంది ఈ హాస్పిటల్. మాత్రలు కూడా అయిపోయినాయి, రాలేదు. దారుణంగా ఉంది. కనీసం నర్సు అన్న ఉన్నారా? నర్సులు కూడా పట్టించుకోవడం. ఏం నర్సులు అండి, అలాంటి నర్సు ఉంటే రాత్రి ఉండాలి కదా. తాళాలు వేసేసి లోపల లైట్లు మనిషి ఉండనిట్టు లైట్లు ఫ్యాన్లు వేసేసి పోతున్నారు. ఎవరన్నా చెకింగ్కి వస్తే ఎంత దారుణంగా ఉంది. పత్తి అస్సలు బాగోలేదండి. కనీసం దీన్ని పట్టించుకున్న నాది లేదండి. రూపాయి మనం ఇచ్చిన రూపాయలు గవర్నమెంట్కి దానికి కూడా ఉపకారం లేక చేయకుండా పోతే మరి చచ్చిపోతే ఇప్పటికి ఎవడన్నా వచ్చేది దాన్ని ఏమన్నా చూసాడా? రమ్మనండి, ఒకడన్నా వస్తాడమ్మా. డైలీనే ఇయ్యాలి కాదు, డైలీ ఇదే పరిస్థితి. తాళాలు వేసేసి లైట్లు వేసేసి పోతారు. ఇదో జీతాలు తీసుకున్నాక తప్ప ఎవడో ఒక ఆయను మారేసి పోతున్నారు అంతే. ఇక్కడ ఆయ కూడా లేదండి. నైట్ హాస్పిటల్లో చెప్పమన్నాడు కుక్కలో
సిబ్బంది లేకేనండి, సిబ్బంది లేకే చనిపోయాడు. డాక్టర్లో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చచ్చిపోయాడు మనిషి. ఇవాళ ఎవరి వల్ల కాదు. ఎందుకు చచ్చిపోతాడండి? లేకపోతే ఏ కాకినాడ ఎక్కడికో తీసుకుపోమంటారు కదా, ఎవడొకరు ఉంటేనే తీసుకెళ్ళమనరా? చెప్పండి ఒక మాట. లైట్లు ఆఫ్ చేసి ఉంటే రారు. లైట్లు వేసామని ఎవడు చెప్పాడు వాళ్ళకి? ఫ్యాన్లో లైట్లు వేసేసి పోతారా? కరెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రజలకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శేఖర్ ఉన్నారు. శేఖర్, చెప్పండి, ఏంటి సెక్యూరిటీ గార్డులో వైద్య సేవలు చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అలాగే గార్డులు తోటీలతో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వైద్యుల కొరత అనుకోవాలా, లేకపోతే ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్ల నిర్లక్ష్యం అనుకోవాలా? ఏంటి అప్డేట్? ఇక్కడ మనం ప్రధానంగా రెండు అంశాలను కూడా పరిగణలో తీసుకోవాలి. మీరు చెప్పినట్టు వైద్యుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా ఉంది, అలాగే సిబ్బంది కొరత అనేది కూడా ఉంది. ఇక్కడ మూడో అంశం కూడా అలర్ట్ అవ్వాల్సిన సందర్భం ఏంటి అంటే అది పిఠాపురం నియోజకవర్గం. అంటే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందే పిఠాపురం ప్రజలకు ఒక హామీ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తాము అనేది, దానికి సంబంధించి శంకుస్థాపన కూడా పూర్తయింది. ఆల్రెడీ దానికి సంబంధించి కొన్ని నిధులు కూడా కేటాయించారు. అయితే ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎక్కువగా ముందు ఆశ్రయించేది పిహెచ్సిలను కానీ లేదంటే సిహెచ్సిలను కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లేదా కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్. ఈ రెండింటినే ప్రధానంగా ఆశ్రయిస్తారు, ఎందుకంటే అవే అందుబాటులో ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో. ఆ తర్వాత అక్కడ వైద్యులు గనక మెరుగైన వైద్యం కావాలి ఈ డిసీజ్కి అంటే కనుక ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఇప్పుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, అక్కడికో లేదంటే వేరే ఇతర ఆసుపత్రికి వెళ్తారు. అది వెళ్ళాలి అన్న, అది చెప్పాలన్నా ఖచ్చితంగా అక్కడ సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఇక్కడ గత నెల రోజుల క్రితం చూసుకుంటే కాకినాడ ప్రాంతానికి సంబంధించి ఇటువంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో ఓ గర్భిణి మృతి చెందడానికి కూడా కారణం క్లియర్గా అక్కడ సిబ్బంది లేకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం. దాదాపు నెల రోజులు అవుతుంది ఈ ఘటన జరిగి. తర్వాత అక్కడ ఉన్న అప్పట్లో ఆ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా ఉన్న సుజాత అనే సూపరింటెండెంట్ కూడా అప్పట్లో సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు తాజాగా కీర్తిప్రియ అనే సూపరింటెండెంట్ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అక్కడ సిబ్బంది కొరత ఉంది అనేది ఆమె తాజాగా మీడియాతో చెప్పిన సందర్భం ఉంది. ఎందుకు కొరత ఉంది అంటే అక్కడ చిన్న చిన్న గాయాలు తగిలి ఎవరైనా వచ్చినా, జ్వరాలతో వచ్చినా, నీరసంతో ఏదైనా వచ్చినా అక్కడ ఉన్న సిబ్బంది లేకపోవడంతో వేరే వాళ్ళు అక్కడ వాళ్ళకి వైద్యం అందించేస్తున్నారు. అలాగే సరైన మందులు కూడా అక్కడ లేకపోవడం, సరైన సిబ్బంది లేకపోవడంతో రోగులు నానా అవస్థపడుతున్నారు. ఇప్పుడు తాజాగా నిన్న రాత్రి అంటే తెల్లవారుజామున 3 గంటల ఆ ప్రాంతంలో అదే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లప్రోలు మండలం చేబ్రోలు హెల్త్ సెంటర్ దగ్గర ఒక వ్యక్తి మృతి చెందిన సందర్భం కనిపిస్తోంది ఇక్కడ స్పష్టంగా. దీనికి కూడా కారణం సిబ్బంది లేకపోవడం అక్కడ. అంటే ఇక్కడ అసలు సిబ్బంది ఉండుంటే ఎటువంటి వైద్యం అందించేవారు, లేదు అంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పి రిఫర్ చేయడం ఏదో జరిగేది. కంప్లీట్గా తాళాలు వేసేయడం, అక్కడ ఒక సెక్యూరిటీ గార్డో లేదంటే ఒక ఆయానో ఎవరో ఉంటారు, వాళ్ళేమో సమాధానం చెప్పరు. అంటే హెల్త్ సెంటర్ అనేది ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ సిఎస్సీలు కానీ 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉండాలి. కానీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి, కాకపోతే సిబ్బంది ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత రోగులకి వైద్యం అందదు. కనీసం ఒక ఇంజెక్షన్ చేసే వ్యక్తి కానీ, రాత్రిపూట ఏదైనా అయితే కనీసం ఒక టాబ్లెట్, ఒక మాత్ర ఇచ్చే సిబ్బంది కానీ అక్కడ లేకపోవడంతో వాళ్ళు ఇమీడియట్గా అక్కడ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఆ దగ్గరలో ఉన్న శరభాని అనే గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి తీవ్ర జ్వరంతో వచ్చారంట రాత్రి. కనీసం అక్కడ సిబ్బంది ఎవరు లేరు. చాలాసేపు ఎదురు చూశాడు. ఎందుకు అంటే అది ఓపెన్లోనే ఉంది. ఆఫీస్ అయితే హెల్త్ కేర్ సెంటర్ అయితే తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి, కానీ లైట్లు అవి వేసి ఉండడంతో సిబ్బంది వస్తారేమో, తనకి వైద్యం అందిస్తారేమో అని ఎదురు చూశారు. అందులోకి ఆ వ్యక్తి బంధువులతో ఎవరితో రాలేదు, ఒక్కడే వచ్చాడు. తర్వాత అతను మరణించారు అని వార్త తెలిసిన తర్వాత ఆ బంధువులు వచ్చారు. అతను స్థానికంగానే ఒక హోటల్లో పనిచేసే కార్మికుడు అని తెలిసింది. ఒక పక్క తీవ్రమైన చలి, శీతాకాలం, ఈ నేపథ్యంలో తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆయన అక్కడికి వచ్చారు రాత్రి అని చెప్పి ఆ చుట్టుపక్కల స్థానికులు చెప్తున్నారు. కనీసం వైద్యం అందించే సిబ్బంది అక్కడ ఉంటే కనీసం ఎవరొకళ్ళు అంటే పిహెచ్సిలో ఏఎన్ఎంలు ఉంటారు,
అలాగే అక్కడ ఇన్ఛార్జ్ ఎవరొకళ్ళు ఉంటారు, ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఈ మరణాలు పెరుగుతున్నాయి. 4 రోజుల క్రితం ఒక గర్భిణీ మృతి చెందిన, సరైన వైద్యం అందక ఇప్పుడు తాజాగా ఒక వ్యక్తి మృతి చెందిన. దీని వెనక కారణం సిబ్బంది నిర్లక్ష్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పిఠాపురం నియోజకవర్గంలోనే ఇవి జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి సిబ్బందిలో ఏంటి నిర్లక్ష్యం, సిబ్బంది కొరత ఉంది అనేది నేరుగా సూపరింటెండెంట్ చెప్తున్నా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించట్లేదు, వైద్య శాఖ ఈ పిహెచ్సిల మీద కానీ సిహెచ్సిల మీద కానీ ఎందుకు దృష్టి పెట్టట్లేదు, ఇలా పలు ప్రశ్నలు అయితే వెలుగులోకి వస్తున్నాయి ఈ మరణాల కారణంగా. ఏదేమైనా ఈ మరణాలు అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా రోగులకి సరైన వైద్యం అందించాలంటే సిబ్బంది కొరత అనేది తీర్చాలి. ఇమీడియట్గా వైద్య శాఖ సిబ్బంది నియామకం చేయాలి. మీరు అన్నట్టు పోస్ట్ మార్టాలు కూడా ఒక్కొక్క సందర్భంలో యాక్చువల్గా అక్కడ అందరూ చేయడానికి అయితే ఉండదు ఏ హెల్త్ సెంటర్లోనైనా. కాకపోతే సిబ్బంది కొరత వల్ల ఎవరు చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాదు. ఆ పోస్ట్ మార్టం చేసే వ్యక్తులు సెక్యూరిటీ గార్డ్లా, అక్కడ పనిచేసే వ్యక్తులు ఆయాల, ఎవరు అనేది కూడా ఎవరికి అర్థం కాదు. ఏదో పోస్ట్ మార్టం చేస్తారు, అక్కడ బాడీని పంపించేస్తారు. సో ఆ మృతదేహానికి ఇచ్చే డెత్ సర్టిఫికెట్లో కూడా సరైన వైద్య సిబ్బంది గనక అక్కడ పోస్ట్ మార్టం జరపకపోతే ఆ డెత్ సర్టిఫికెట్లో ఇచ్చిన రీజన్ ఏదైతే ఉంటుందో, ఏ కారణంతో చనిపోయారు, అది ఎంతవరకు వ్యాలిడ్, ఈ ప్రశ్న కూడా ఇప్పుడు రోగుల బంధువుల్లో, ఆ మృతి చెందిన మృతుల బంధువుల్లో అయితే ఒక ఆందోళన, ఆవేదన కలిగిస్తున్న అంశం. ఓవరాల్గా పిఠాపురం నియోజకవర్గంలో వరుసగా ఈ 4 రోజుల్లో ఇది 2వ సంఘటన జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఒకసారి అధికారులు అయితే దృష్టి పెట్టాలి, వైద్య శాఖ కూడా దీని మీద సీరియస్గా స్పందించాలి. లేకపోతే ఈ మరణాలు కనుక ఇలాగే పెరిగితే దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు దీనికి మూల్యం చెల్లించుకోవాలి అనేది అతిపెద్ద ప్రశ్న. శేఖర్, పవన్ కళ్యాణ్ ఇలాకాలోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయంటే మీరు చెప్తున్న విధంగా 4 రోజుల ముందు ఒక గర్భిణీ స్త్రీ కూడా అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి దృశ్యాలు కూడా మన కళ్ళ ఎదురుగా కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా డిప్యూటీ సీఎం కూడా స్పందించి సూపరింటెండెంట్ని కూడా సస్పెండ్ చేశారు. మరో సూపరింటెండెంట్ కీర్తిప్రియ కూడా వచ్చారు. మరి ఆవిడ కూడా ఆధ్వర్యంలో ఇది వైద్యుల సిబ్బంది, అట్లా రోగులు చూస్తున్నాం చలి జ్వరంతో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, అతను కూడా చనిపోవడం జరిగింది. ఇట్లాంటి ఘటనలు పునరావృతం అవుతుంటే డిఎంహెచ్ఓలు ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు ఏమైనా? ఎస్, వాస్తవానికి ఇది ఒక డిసీజులు వచ్చే సీజన్ అని చెప్పాలి. ఇది వింటర్ సీజన్ అంటే ఈ సీజన్లో ఎక్కువగా చాలా రోగాలు వస్తూ ఉంటాయి. దీనికి వాస్తవానికి డిఎంహెచ్ఓ స్థాయి అధికారుల నుంచి అన్ని పిహెచ్సిల్లో సిహెచ్సిల్లో కూడా ఈ ఏ రోగాలు అయితే ఎక్కువ వస్తాయి అంటే ఎక్కువగా జ్వరంతో బాధపడే వాళ్ళు ఉంటారు, దగ్గుతో బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కామన్గా కొన్ని మెడిసిన్స్ని అక్కడ అందుబాటులో ఉంచాలి. ఇది ఖచ్చితంగా జిల్లా వైద్య శాఖ అధికారులకు సంబంధించిన పూర్తి బాధ్యత. ఇవన్నీ డిఎంహెచ్ఓకి తెలియనివి కాదు, జిల్లా వైద్య శాఖ అధికారులకు తెలియని వారు. ఎందుకంటే మీడియాలో వస్తున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. లాస్ట్ టైం మీరు చెప్పినట్టు గర్భిణీ మృతి చెందిందంటే దాని మీద ఇమీడియట్గా అప్పట్లో యాక్షన్ తీసుకున్నారు కాబట్టి వారం రోజుల్లో దాని మీద ఒక ఎంక్వైరీ చేశారు. విచారణలో ఆ విచారణ పూర్తయిన తర్వాత ఇమీడియట్గా అప్పట్లో ఉన్న సుజాత అనే సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశారు. ఆ ప్లేస్లోనే ఇప్పుడు కీర్తిప్రియ వచ్చారు. అయితే ఆమె కూడా చెప్తున్నది అదే. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే సిబ్బంది కొరత. సిబ్బంది లేకపోతే మేమేం చేస్తాం అంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఉన్నతాధికారులకి డిఎంహెచ్ఓకి దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు, ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. సిబ్బంది కొరత ఉంది, కనీసం తోటీలు కూడా లేరు, దీంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేది. అంటే వాళ్ళు ఎక్కడా కూడా సెక్యూరిటీ గార్డ్తో వైద్యం చేయిస్తున్నామనో లేదంటే సెక్యూరిటీ గార్డు మందులు ఇస్తున్నారనో ఇతర సిబ్బంది మందులు ఇస్తున్నారని చెప్పట్లేదు. కాకపోతే సిబ్బంది లేరు అని చెప్తున్నారు. అంటే ఆల్టర్నేటివ్ లేనప్పుడు మేమేం చేయాలి అనేది. దీనికి బాధ్యత ఎవరిది? దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరంటే డిఎంహెచ్ఓ లేదంటే ఉన్నత వైద్య శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో ఆరోగ్య శాఖకు సంబంధించి వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం, వాళ్ళకి దీనికి సంబంధించి ఫిర్యాదు అందినా సరే ఆ సిబ్బంది కొరత ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోవడం అనేది ఇక్కడ మేజర్ ఇష్యూ. డిఎంహెచ్ఓకి అయితే దీని మీద సంబంధించి పూర్తి సమాచారం కూడా అందింది. డిఎంహెచ్ఓ నుంచి వివరణ కూడా అడిగింది మీడియా. కాకపోతే వాళ్ళు కూడా చెప్పింది ఇదే, సిబ్బంది కొరత ఉంది, త్వరలోనే దీన్ని పరిష్కరిస్తాము. సిబ్బంది కొరత అనేది కనుక పూర్తి చేయగలిగితే రోగులకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వైద్యం పూర్తిగా అందించే ఏర్పాట్లు చేస్తాము అనేది ఆ స్థాయి అధికారులు కూడా చెప్తున్నమాట. మరోవైపు శేఖర్, ప్రధానంగా చూసుకుంటే అదే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో దాదాపుగా ప్రజలు అక్కడికి వస్తుంటారు ఏదో వైద్య సేవల కోసం. ఓపీ పేషెంట్లు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సౌకర్యాలు ఏమైనా కల్పించే అవకాశం ఉందంటారా? ఇక మీదట ఎవరైనా స్పందించే అవకాశం ఉందంటారా? అక్కడ డాక్టర్లు కానీ ఇతర మీరు చెప్తున్న విధంగా డిఎంహెచ్ఓ ఆఫీసర్లు కానీ?
వాస్తవానికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కానీ పిఎస్సీలో కానీ ఎక్కువగా మీరన్నట్టు ఓపీ పేషెంట్లే ఉంటారు. ఎందుకంటే ఇన్ పేషెంట్ విభాగం అనేది చాలా తక్కువ ఉంటుంది. జనరల్ ఆసుపత్రిలో ఇప్పుడు కాకినాడ జీజీహెచ్లో ఇలాంటి చోట అయితే ఖచ్చితంగా ఇన్ పేషెంట్ విభాగం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఏదైనా కాస్తంత సీరియస్గా ఉంటే అడ్మిట్ చేసుకుంటారు. కానీ ఈ పిహెచ్సిలోను సిహెచ్సిలోను ఏమవుతుంది అంటే ఇన్ పేషెంట్ విభాగం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదైనా మేజర్ ఒక సెలైన్ ఎక్కించాలన్నా లేదంటే ఒక ఇంజెక్షన్ చేయాలన్నా ఇమీడియట్గా వాళ్ళని అడ్మిట్ చేసుకుంటారు. లేదంటే వాళ్ళ మందులు రాసేసి లేదంటే ఒక ఇంజెక్షన్ చేసేసి దగ్గరలో ఉన్న వేరే పెద్ద ఆసుపత్రికి తరలించేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రోగుల సంఖ్య పెరగడం అనేది ఒకటి, అదే నేపథ్యంలో రోగులకు వైద్యం అందించకపోవడం అనేది ఒకటి. రోగుల సంఖ్య పెరిగితే గనక ఖచ్చితంగా సిబ్బందిని పెంచాలి. కానీ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ సిఎస్సిలో కానీ ఒక డాక్టర్ ఉంటారు, మహా అయితే ఒక 2 ఏఎన్ఎంలు ఉంటారు, ఒక కాంపౌండర్ ఉంటారు. భారీగా సిబ్బంది అయితే ఏమీ ఎక్కువగా ఉండరు అక్కడ ఈ సిఎస్సి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్తో. కాకపోతే వాళ్ళు కూడా ఇక్కడ లేరు అనేది ఒక పిఠాపురం నియోజకవర్గం అనేది కాదు, కాకినాడ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఎక్కువ ఈ పిహెచ్సీలకు కానీ సిఎస్సీలకు కానీ వచ్చేది పేదలు ఎక్కువగా వస్తూ ఉంటారు. కాస్తంత మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు. వీళ్ళందరూ కూడా కనీసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోలేని స్తోమత లేని రోగులు వీళ్ళందరూ. ఖచ్చితంగా వీళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిందే. ఇది వైద్య అధికారులకి వైద్య సిబ్బందికి తెలియదు కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అడుగడుగున నిర్లక్ష్యం అనేది ఏదైతే ఉందో వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రోగుల్ని కనీసం పట్టించుకోకపోవడం, వచ్చినా సరే వాళ్ళకి సరైన మందులు ఇవ్వలేకపోవడం, ఒక్కొక్క సందర్భంలో దేనికి ఏ మందు ఇస్తారో ఎవరిస్తారో కూడా అక్కడ రోగులకు తెలియదు. చాలా వరకు ఇచ్చేది డాక్టర్లా, కాంపౌండర్లా, లేదంటే నర్సులా, ఇతర సిబ్బందా, ఆయాలా, లేదంటే సెక్యూరిటీ గార్డ్లా అనే తెలియని పరిస్థితిలో రోగులు అక్కడ ఉండడం అనేది ఇక్కడ ఈ మరణాలకు కూడా ఒక కారణం. అంటే సిబ్బందిని పెంచాలి. అదే నేపథ్యంలో ఇమీడియట్ గా ఒకవేళ రేపొద్దున్న రోగుల సంఖ్య పెరిగినాయి, ఎందుకంటే పిహెచ్సీలని సిహెచ్సీల్లో గనక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నది. ఎందుకంటే ఇప్పటికే రకరకాల డిసీజులు వస్తున్నాయి, మొన్న వైరస్లు వచ్చినా బ్యాక్టీరియాలు వచ్చినా ఎప్పటికప్పుడు మేము అప్రమత్తం అవుతున్నాం, దానికి సంబంధించి ప్రత్యేకంగా మందులు కూడా ఇస్తున్నాం అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి పిహెచ్సీల మీద దృష్టి పెట్టట్లేదు. అలాగే పిహెచ్సీలు సిహెచ్సీల మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెడితే గ్రామీణ ప్రాంతంలో వైద్యం అందించే విషయంలో, ఎందుకంటే ఒకప్పుడు విలేజ్ క్లినిక్ లాంటివి ఏర్పాటు చేశారు గత ప్రభుత్వ హయాంలో, ఇప్పుడు కనీసం అవి అందుబాటులో లేకపోవడం వల్ల కూడా ఈ ఇబ్బంది ఎదురవుతుంది అనేది. అంటే క్లినిక్లు ఏర్పాటు చేయడమే కాదు, సిబ్బంది కూడా చాలా కీలకం. ఇప్పుడు పిహెచ్సీలు ఉన్నా లేదంటే సిహెచ్సీలు ఉన్నా వీటిలో సిబ్బంది కొరత, అలాగే వైద్యుల నిర్లక్ష్యం ఏదైతే ఉందో అది కొనసాగినంతసేపు రేపొద్దున్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు పెద్దవి చేసినా లేదంటే అక్కడ సిబ్బందిని పెంచినా సరైన వైద్యం అందకపోతే మా పరిస్థితి ఏంటి అనేది రోగుల నుంచి వినిపిస్తున్న ఆందోళన. దీని మీద ఉన్నతాధికారులు ఇమీడియట్ గా దృష్టి పెట్టాలి. దీన్ని ఈ ప్రాబ్లం కనుక ఇమీడియట్ గా క్లియర్ చేయకపోతే, సాల్వ్ చేయకపోతే ఖచ్చితంగా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధానంగా పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వైద్యం కోసం వస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఓపీ పేషెంట్లు గంటల తరబడి క్యూ లైన్లో ఉన్న రిజల్ట్ కోసం కూడా 2 రోజులు 3 రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా డాక్టర్లు మానవీయ కోణంలో ఆలోచించాల్సిన డాక్టర్లే దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ల మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఇతరితర ఎవరైనా నాయకులు? వాస్తవానికి నిజంగా మీరన్నట్టు వైద్యులు కాస్తంత దురుసుగా ప్రవర్తించినా లేదంటే సిబ్బంది రోగుల మీద కాస్తంత అంటే ఇటువంటి ప్రభుత్వ హెల్త్ కేర్ సెంటర్స్ దగ్గర ఇటువంటి కామన్ గా జరుగుతూ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అవి అక్కడికి వెళ్ళిన రోగులు కూడా పెద్దగా పట్టించుకోరు. కాకపోతే ప్రాణాలు పోయేంత వరకు వస్తే వైద్యుల నిర్లక్ష్యం కనిపిస్తే గనక అక్కడ రోగులు బంధువులు అయితే ఊరుకోరు, ఖచ్చితంగా ధర్నాలు చేస్తారు, ఆందోళన చేస్తారు. అలాగే ఇమీడియట్ గా ఉన్నతాధికారులు కూడా స్పందిస్తారు. గత నెల క్రితం ఒక గర్భిణీ మృతి చెందిందంటే అక్కడ వైద్యులు నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అప్పుడు బంధువులు ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు. ఇమీడియట్ గా వైద్య ఆరోగ్య శాఖ కదిలి వచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరూ కూడా ఇమీడియట్ గా దాని మీద ఒక ఎంక్వైరీ వేసి అప్పుడు అక్కడ సూపరింటెండెంట్ ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంటే ఇమీడియట్ యాక్షన్ అయితే ఉంటది. కాకపోతే ఒక ప్రాణం పోయిన తర్వాత ఒక అధికారిని సస్పెండ్ చేయడం వల్ల ఆ ప్రాణం అయితే తిరిగి రాదు. అలాగే ఆ బంధువులు కూడా వాళ్ళకి న్యాయం చేయాలని కోరతారు. అక్కడ అంటే వేరే వాళ్ళకి మళ్ళీ ఇలాంటి జరగకూడదు, వేరే రోగి ఇలా మృతి చెందకూడదు, దానికి సంబంధించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని ఏ మృతుల బంధువులైనా కోరుకుంటారు. ఎందుకంటే పోయిన ప్రాణం ఎలాగే తిరిగి రాదు. అయినా సరే ఇవి రిపీట్ అవుతానే ఉంటున్నాయి.
దీనికి కారణం ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఖచ్చితంగా నిర్లక్ష్యమే కనిపిస్తుంది. దీనికి ఉన్నతాధికారులు స్పందిస్తారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళకి మెమోలు జారీ చేస్తారు. వాళ్ళు తప్పు అనే నిర్ధారణ అయితే గనక ఎంక్వైరీ కమిటీలో గనక తేలితే ఇమీడియట్గా వాళ్ళ మీద సస్పెండ్ చేస్తారు. కానీ ఆ ప్లేస్లో వచ్చిన వేరే అధికారి కూడా ఇదే నిర్లక్ష్యాన్ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా రోగుల ప్రాణాలతో చెలగాటవాడమే. ఇప్పుడు అదే జరుగుతోంది. మొన్న పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, ఇప్పుడు తాజాగా చేబ్రోల్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కానీ, సిబ్బంది కొరత, సిబ్బంది నిర్లక్ష్యం అనేది ముమ్మాటికి కనిపిస్తోంది. ఇది ఎందుకు ఉన్నతాధికారులు దృష్టి పెట్టట్లేదు? ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ల మీద, లేదంటే కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ల మీద చిన్న చూపు చూస్తుందా వైద్య ఆరోగ్య శాఖ అనేది కూడా ఇక్కడ చూడాలి. ప్రధానంగా పిఠాపురం అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి అక్కడ స్థానికులు కోరుతున్నది ఒకటే, ఈ అంశాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకెళ్తాం, దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం, ఆయనకు ఓట్లేసి గెలిపించుకున్నాం, ఆయన అధికారంలోకి వస్తే పిఠాపురంలో మొత్తం చాలా మార్పులు వస్తాయని అనుకున్నారు. అలాగే వైద్యానికి సంబంధించి ఆయన ముందే ఒక హామీ కూడా ఇచ్చారు, 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాము, నిర్మిస్తాం అనేది. అలాంటివి గనక పూర్తిగా అందుబాటులోకి వచ్చి ప్రజలకి వైద్య సేవలు అనేవి గనక 24 గంటలు అందితే ఇలాంటివి రిపీట్ కావు అనేది. ఏదేమైనా ఉన్నతాధికారులు లేదంటే వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా పిఠాపురం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండాలి అనేది అయితే స్థానికులు కోరుతున్నారు. రైట్ సోమశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ తాజాగా నెల రోజుల క్రితం ఒక గర్భిణీ మహిళ వైద్యం అందక మృతి చెందినటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తాజాగా చేబ్రోలులో ఉన్నటువంటి ఒక వ్యక్తి చలి జ్వరంతో అర్ధరాత్రి హాస్పిటల్కి వస్తే వైద్య సిబ్బంది లేక అతను కూడా మరణించడం జరిగింది. మరి దీని పట్ల వైద్యులు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.